హలో, ఈరోజు వచ్చేసి మొన్న ఇచ్చా కదా 58 సమ్స్ హోంవర్క్. దాంట్లో విల్ సీ ద సొల్యూషన్ పార్ట్. సో లెట్స్ బిగిన్. ఈ 58 సమ్స్ ఇచ్చా అనమాట మీకు. ఒక్కొక్క సమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 2 క్యూబ్ ద సేమ్ యాజ్ 3 స్క్వేర్. చదువుతుంటేనే అర్థమవుతుంది, రెండు సేమ్ కాదు. 2 క్యూబ్డ్ అంటే 2 పవర్ 3 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై. 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై. పవర్ ఏం చెప్పిద్ది అంటే ప్రతిసారి నువ్వు ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలో చెప్తుంది. బేస్ ఏంటంటే నువ్వు దేన్ని మల్టిప్లై చేయాలో చెప్తుంది. సెకండ్ క్వశ్చన్, వెన్ కెన్ యూ యాడ్ 2 ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి? పైనవి. వెన్ కెన్ యూ యాడ్ దీస్ అని నిన్ను చెప్పాం కదా రూల్స్, ప్రోడక్ట్ రూల్. వెన్ ద బేసెస్ ఆర్ సేమ్ అంటే కింద నెంబర్ సేమ్ ఉన్నప్పుడే కదా దీన్ని విడదీసి 3 పవర్ 7 అని రాయగలం, అంటే 2 + 5. 3లు 2 + 3లు 5 ఉన్నప్పుడే 3లు 7 అని రాస్తాం. ఇక్కడ 3లు 2లు 5 ఉంటే 3లు 7 అని రాయలేం, 2లు 7 అని రాయలేం. అంటే బేసిక్గా పైన పవర్స్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే బేస్ సేమ్ ఉన్నప్పుడు. అది సంగతి. ఓకే, సెకండ్ క్వశ్చన్ డన్. థర్డ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ నొటేషన్. సైంటిఫిక్ నొటేషన్ అసలు దేనికి, పర్పస్ ఏంటి అంటే నిన్నే తెలుసుకున్నాం. అంటే చాలా పెద్ద నెంబర్స్ని షార్ట్ ఫామ్ చేసి రాయడానికి, చాలా చిన్న నెంబర్స్ని షార్ట్ ఫామ్ చేసి రాయడానికి. ఎగ్జాంపుల్ 2.4 × 10⁻23. ఇది ఇంత సింపుల్గా రాసేసాం, కానీ దీన్ని ఒరిజినల్గా ఎక్స్పాండ్ చేస్తే దీంట్లో 25 డిజిట్స్ ఉంటాయి కదా. ఈ 2 డిజిట్స్ ప్లస్ దీనికి ముందు 23 జీరోస్, 25 డిజిట్స్ మనం రాసేలోపు 25 ఇయర్స్ పడుతుంది. సో దాని షార్ట్ ఫామ్గా 2.4 × 10⁻23 లేదా +23. పెద్ద నెంబర్ని అయితే ప్లస్తో 10 పవర్ ప్లస్ ఉంటుంది, చిన్న నెంబర్ అయితే 10 పవర్ మైనస్ ఉంటుంది. ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ పవర్ మైనస్ ఎప్పుడైతే ఉందో మోస్ట్ కేసెస్లో ఈ నెంబర్ అనేది <1 ఉంటుంది. ఎందుకంటే 10 పవర్ -23 కదా, ఈ డెసిమల్ పాయింట్ ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడంతా 0 పాయింటే కదా ఉండేది. సో పవర్ నెగిటివ్ ఎప్పుడైతే ఉందో మోస్ట్ కేసెస్లో వాల్యూ విల్ బి <1. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే 5.7 × 10⁻⁻. మోస్ట్ కేసెస్లో కాదు, ఎప్పుడూ <1 ఉంటుంది. ఎందుకని? మనకి సైంటిఫిక్ నొటేషన్లో ఇక్కడ 1 డిజిట్కే కదా ఆస్కారం, ఇక్కడ 1 డిజిట్కే కదా. ఇక్కడ పవర్ మినిమం -1 పెట్టినా సరే ఇది ఇక్కడికి వచ్చేసిద్ది. సో 0.57. కాబట్టి 10 పవర్లో నెగిటివ్ ఉంటే రాద్దాం. ఇఫ్ 10 హ్యాస్ నెగిటివ్ పవర్ total value is <1. If 10 power is greater than 0 అంటే పాజిటివ్, టోటల్ వాల్యూస్ ఇది ఒకసారి చెక్ చేయాలి, నాకు అంత ఐడియా లేదు. 3.5 × 10⁻1. సో ఇది ఇటు వచ్చేసిద్ది కాబట్టి <1. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు -3.5 × 10⁻−1. ఇప్పుడు నేను దీన్ని ఇటు తెచ్చినా కానీ ఆన్సర్ ఎంత, -0.35. సో విచ్ ఇస్ ఆటోమేటికలీ <1. ఎక్స్క్యూజ్ మీ. సో నెగిటివ్ పవర్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, నెగిటివ్ నెంబర్ ఉన్నా సరే <1 కాబట్టి ఎంత ఇష్యూ ఏం లేదు. పాజిటివ్కి అయితే -3.5 × 10⁻2 అనుకో, ఇది ఇటు వచ్చినా సరే ఇది నెగిటివే ఉంటుంది కదా. సో if 10 power is positive and the number has negative, so yeah, if the 10th power is positive, 10కి పవర్ పాజిటివ్ ఉంటే డెసిమల్ ఇటు మూవ్ అవుతుంది. సో ఇక్కడ నంబర్కి నెగిటివ్ సైన్ ఉంటే హోల్ థింగ్ నెగిటివే ఉంటుంది. బట్ ఇఫ్ ద నంబర్ ఈజ్ పాజిటివ్ దెన్ ద హోల్ నంబర్ బికమ్స్ పాజిటివ్. ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏ నెంబర్కైనా ఇక్కడ 10 పవర్ నెగిటివ్ ఉందనుకో, 3.5 × 10 పవర్ నెగిటివ్ పవర్ ఉందనుకో, ఆటోమేటిక్గా హోల్ వాల్యూ అనేది <1 అయిపోతుంది. ఎందుకని? ఇది పాయింట్ ఇటు వచ్చేసిద్ది కదా. సో ఇట్ బికమ్స్ 0 పాయింట్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్వేస్ <1. ఇక్కడ నెగిటివ్ ఉన్నా సరే ఇట్ బికమ్స్ -0 పాయింట్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్సో <1. సో
పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు నీకు డౌట్ ఏం లేదు. పవర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే రెండు కేసెస్ వస్తాయి. 10 పవర్ పాజిటివ్ ఉంటే ఒకవేళ ఇటు పక్క నెగిటివ్ ఉందనుకో, ఇంటూ 10 పవర్ సంథింగ్, లెట్స్ అజ్యూమ్ 3, ఈ డెసిమల్ ఇటు మూవ్ అయినా సరే హోల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1. ఎందుకని? ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కదా, నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ 1. కానీ ఇక్కడ పాజిటివ్ సైన్ ఉందనుకో, మినిమం 1.2 ఇంటూ 10 పవర్ 1, ఇట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఎందుకంటే ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసి 1 అనుకోండి, పాజిటివ్లో అయితే ఇంటూ 10 చేస్తున్నాం కదా, విచ్ బికమ్స్ ఆటోమేటికల్లీ గ్రేటర్ దాన్ 1. అర్థమైందా? 10 పవర్ నెగిటివ్ ఉంటే ఆల్వేస్ లెస్ దాన్ 1, 10 పవర్ పాజిటివ్ ఉంటే 2 కేసెస్. మెయిన్గా ఇక్కడ ఉంది, ఈ పార్ట్ ఉంది, ఇంటూ 10 పవర్ సంథింగ్, దీని ఏదో అంటారబ్బా మ్యాంటిస్ అనో సంథింగ్. ఈ పార్ట్ మ్యాంటిసా కాదు, అది డెసిమల్స్లో ఈ పార్ట్ ఉంది. ఈ పార్ట్లో కనుక నెగటివ్ నెంబర్ ఉంటే దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 ఆల్వేస్. ఈ పార్ట్ కనుక పాజిటివ్ నెంబర్ ఉంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. జస్ట్ అన్ అబ్జర్వేషన్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ వాట్ ఎ నెగటివ్ ఎక్స్పోనెంట్ డస్. నెగటివ్ ఎక్స్పోనెంట్ ఏం చేస్తుంది? దీని అర్థం ఏంటి? 2 పవర్ 1/2 పవర్ 3. నిన్న రూల్స్ చెప్పేటప్పుడు చెప్పారనమాట. సో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఏం చేస్తుందంటే గివ్స్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద క్వశ్చన్. గివ్స్ ద రెసిప్రోకల్ అంటే x/yని y/x లాగా రాయొచ్చు. అంటే x/y హోల్ పవర్ -2 ఉందనుకోండి, దట్ బికమ్స్ y/x హోల్ పవర్ 2. సమ్స్ 9 square which is 9 into 9 which is 81, ఈజీ. 15 పవర్ -2 by 1 ఉందనుకో దీని డినామినేటర్, which becomes reciprocal 1/15 square. అంటే x/y లాగా ఉంది ఫస్ట్ పవర్ -2, దట్ బికేమ్ y/x హోల్ పవర్ 2. పవర్ని నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చేయాలంటే లాన్ ఉన్నది రెసిప్రోకల్ చేయాలి. ఇది సేమ్ బేస్. సో ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఇక్కడ 3 3లు ఉన్నాయి, టోటల్ 5 3లు. మల్టిప్లికేషన్లో, ఎడిషన్లో కాదు. సో 4 పవర్ 4 డివైడెడ్ బై 4, 4 అంటే 4 పవర్ 1. సో దిస్ బికమ్స్ 4 పవర్ 4 - 1 విచ్ ఈస్ 4 పవర్ 3. మైనస్ ఎందుకు వచ్చింది? డివిజన్ అంటే కింద ఉంటుంది కదా, ఇది తీసేసి కిందకి వెళ్తుంది. సో పైన 4 4లు రాస్తావు, కింద ఒక 4 ఉంది, కింద ఒక 4 పైన ఒక 4 క్యాన్సిల్. సో 4లో నుంచి ఒకటి తీసేస్తున్నాం, దట్ బికమ్స్ 4 పవర్ 3. 2 స్క్వేర్ హోల్ పవర్ -2. ఇక్కడ 2 రూల్స్ అప్లై చేయొచ్చు. ఒకటేంటి? పవర్ రూల్, అంటే ఈ 2 మల్టిప్లై చేయొచ్చు, విచ్ బికమ్స్ 2 పవర్ 2 ఇంటూ -2 -4 విచ్ ఈజ్ 1/2 పవర్ 4 విచ్ ఈజ్ 1/16. ఇలా ఒక మెథడ్ ఉంది. ఇంకోటి ఏం చేయొచ్చు, లాన్ ఆటోమేటిక్గా చేసేయచ్చు. 2 స్క్వేర్ 4 హోల్ పవర్ -2 విచ్ ఈజ్ 1/4 స్క్వేర్ 1/16. సేమ్ ఆన్సర్ బట్ 2 మెథడ్స్. నెక్స్ట్ 5 - 8 హోల్ పవర్ 0 అంటే చీజ్ బ్లాక్ హోల్ పవర్ 0. ఎనీథింగ్ హోల్ పవర్ 0 1. 11 పవర్ 3 డివైడెడ్ బై 11 పవర్ 4 విచ్ ఈజ్, అంటే పైన 3 న్యూమరేటర్లు ఏమో 3 లెవెల్లు ఉన్నాయి, డినామినేటర్లు ఏమో 4 లెవెల్లు ఉన్నాయి. పైన 3 కింద 3 కొట్టేసినాక డినామినేటర్లో ఒక 11 ఉంటుంది. ఇలా రాయాలి అంతే. అర్థమైందా? 11 పవర్ 3 డివైడెడ్ బై 11 పవర్ 4. 11 పవర్ 3 డివైడెడ్ బై 11 పవర్ 4 అంటే 11 పవర్ 3 - 4 విచ్ ఈస్ 11 పవర్ -1 అంటే 1/11. దీన్ని నేను ఎలా చెప్పా? పైన 3 లెవెన్లు, కింద 4 లెవెన్లు, ఈ మూడు క్యాన్సిల్ విచ్ ఈస్ 1/11. ఓకే, సేమ్ 6 పవర్ 5 ఇంటూ 6 పవర్ -7. మైనస్ అన్నది ప్రతిది ఆటోమేటిక్గా డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ క్వశ్చన్ ఫామ్ మారిస్తే ఎలా? 6 పవర్ 5 బై 6 పవర్ 7 అంటే పైన 6, అంటే పైన ఏమో 5 6లు ఉంటాయి మల్టిప్లికేషన్లో, కింద ఏమో 7 ఉంటాయి విచ్ బికమ్స్ 5లో నుంచి 7 తీసేయాలి. 6 పవర్ -2
1/6², 1/36. ఓకే, 12th సమ్ అయిపోయింది. నెక్స్ట్ 13th. 8 power 0 whole square. Anything power 0 is 1, whole square is 1 square 1. 5 power -2. వెంటనే ఇలా మైనస్ కనిపించగానే కొట్టేసి డినామినేటర్ వేయడం. ఇక్కడే వేద్దాం అప్పుడే. వెయిట్ 1 వేసుకోండి. 1/5² డివైడెడ్ బై 5² కదా. సో డివైడెడ్ బై 5² అంటే దీన్ని మల్టిప్లికేషన్లోకి మార్చాలంటే ఇంటూ పెట్టేసి దీని రెసిప్రోకల్ కావాలి. సో 1/5² × 5², 5 power 4. దీన్నే రెసిప్రోకల్ చేస్తే 5 power -4 ఇలా కూడా రాయచ్చు. ఇది ఎందుకు వచ్చింది న్యూస్? తీసే న్యూస్ తీసేస్తా. ఓకే, అది నెక్స్ట్ 4² × 4³ డివైడెడ్ బై 4 power 4. వెంటనే డివైడెడ్ బై సింబల్ తీసేయండి. ఫస్ట్ ఇంటూ పెట్టేసి దీన్ని రెసిప్రోకల్ వేసేయండి. ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ఏం చేయట్లే, ఎక్స్పోనెంట్ రూల్ ఏం రాయట్లా. ఫస్ట్ ఏం చేస్తున్నాం, 4² × 4³ డివిజన్ని మల్టిప్లికేషన్లో మార్చాలంటే ఇంటూ 1/4 power -4 కదా. ఇప్పుడు నేను ఎక్స్పోనెంట్స్ వాడతా. ఇప్పుడు దీన్ని న్యూమరేటర్కి పట్టుకెళ్తే పాజిటివ్ అవుతుంది. 4² × 4³ × 4 power 4. ప్రోడక్ట్ రూల్ వాడితే 4 power 2 + 3 + 4 విచ్ ఈస్ 4 power 9. అది నెక్స్ట్ 6 power 12/6 power 9, 6 power 3, 12 - 9. 12 power 3 × 12, 12. 12 power 4 లోన 12 power 4 whole power 10 అంటే 12 power 4లు 10 ఉన్నాయి. సో 12 power 40. 12లు ఎన్ని ఉంటాయి అప్పుడు? 40. 12 power 40. 10 power 6 డివైడెడ్ బై 10 power 10 whole power -2. ఫస్ట్ దీన్ని -2ని తీసేయండి కాబట్టి 1/, అప్పుడు ఇది +2 అవుతుంది. ఇప్పుడు డివిజన్ని తీసేయాలి. ఇంటూ పెట్టేస్తే ఇదే న్యూమరేటర్లోకి వస్తుంది. సో 10 power 6 ఇంటూ ది సేమ్ థింగ్ 10 power 10 whole square which becomes 10 power 6 ఇంటూ 10 power 20. ఎందుకని 10 × 2 పవర్ రూల్. సో 10 power 6 + 20 which is 10 power 26. ఓకేనా. 2 స్టెప్పులు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డివైడెడ్ బై సంథింగ్ పవర్ నెగిటివ్, సంథింగ్ పవర్ పాజిటివ్ ఇచ్చాడంటే ఫస్ట్ దీన్నైనా పాజిటివ్ చేయి, లేకపోతే ఫస్ట్ డివిజన్ అయినా తీసేసి. ఓకే, లేకపోతే డివిజన్ని తీసేద్దాం అంటే డివిజన్ అంటే ఏంటి? బై అని అర్థం కదా. సో 3 power 4 బై 3 power -5 ఇలా వేస్తే మనకు రూల్ సింపుల్ కదా. ఇప్పుడు దీన్ని పైకి తీసుకొచ్చి మైనస్ రాసేయచ్చు. ఎలా? 3 power 4 -5 3 power 9, 39 కాదు 3 power 9, 4 + 5 9 అలా కూడా రాయచ్చు. డివిజన్ సింబల్ని ఇలా బై అని కూడా రాసుకోవచ్చు ఫర్ అవర్ కన్వీనియంట్. ఓకేనా. ఇదేంటి? 3³ డివైడెడ్ బై 3 power 4. ఇప్పుడే కదా చెప్పింది. బై 3 power 4 అని రాస్తే పైకి వెళ్ళినప్పుడు 3 power -1 అవుతుంది. హోల్ పవర్ 5 రాసినప్పుడు 3 power -5 అవుతుంది. మైనస్ తీసేయాలంటే 1/3 power 5 విచ్ ఈస్ 1/243. అంతేనా? అంతే, 1/243. ఇప్పుడు సైంటిఫిక్ నోటేషన్ 0.0000314 ఇది 1 కంటే చిన్నది. సో 10 పవర్ నెగిటివ్ వస్తుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి పాయింట్ ఎక్కడికి రావాలి? ఒక డిజిట్ దగ్గరికి రావాలంటే ఇక్కడికి రావాలి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎంత దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి? 3.14 ఇంటూ 10 పవర్ మైనస్ ఎంత వెనక్కి వెళ్ళాలి? 1 2 3 4 5 అంతే. 3.14 ఇంటూ 10 పవర్ -5. నెక్స్ట్ ఇప్పుడు మనకు పాయింట్ ఇక్కడ ఉంది.
ఇక్కడుంది పాయింట్, మనకు కనిపించదు కానీ, ఎందుకంటే హోల్ నెంబర్ కదా మనకు కనిపించదు. పాయింట్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడికి కావాలి మనకి, ఫస్ట్ అక్కడ పెట్టేద్దాం. ఇంటూ ఎక్కడికి రావాలి అది 1 2 3 4 5 6 7 8 ప్లేసెస్ ఇటు జరగాలి. సో ఇది ఈజీయే కానీ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ కన్వర్ట్ ఈచ్ నెంబర్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్ టు స్టాండర్డ్ నోటేషన్. సైంటిఫిక్లో ఉంది టు స్టాండర్డ్లోకి మార్చాలి. 1.6 × 10^10 పాజిటివ్ పవర్ అంటే డెసిమల్ పాయింట్ మూవ్స్ టువర్డ్స్ రైట్, ఇట్లా వెళ్తుంది. ఎన్ని ఫస్ట్ ఒకటి వెళ్ళినది అనుకో, ఇంకా 9 టైమ్స్ వెళ్ళాలంటే 16 × 10^9 అంటే 16 పక్కన 9 జీరోలు. 1 2 3 4 5 6 7 8 9 ఇది. నెక్స్ట్ 9.8 × 10^-9. సో -9 టైమ్స్ వెనక్కి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళి ఫస్ట్ 0.98 ఇక్కడ ఉంది. సో ఇంకా ఎన్నిసార్లు 8 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 ఇక్కడికి పాయింట్ రావాలి. ఇక్కడ 0.0000000098 అది విషయం. నెక్స్ట్ 9.8 × 10^-9 అంటే 9 ప్లేస్లు వెనక్కి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ మనకి పాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 0 1 2 3 4 5 6 7 8 అంతే. అంటే దిస్ బికమ్స్ 0.00004567 5678 అది స్టాండర్డ్ నోటేషన్లో ఫామ్. నెక్స్ట్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్? వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కంబైన్డ్ టుగెదర్ విత్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇస్తే ఇది ఈక్వేషన్, ఈజ్ ఈక్వల్ టు లేకపోతే దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. రైట్ ఆన్సర్స్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్. ఖచ్చితంగా ఎక్స్పోనెంట్లోనే పాజిటివ్ ఉండాలి, అది కండిషన్. ఓకే. నౌ a^3 × a^2 ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? పైన 5 ఉన్నాయి, కింద 1 ఉంది. సో దిస్ బికమ్స్ పైకి వెళ్తే మైనస్ అయింది a^4. నెక్స్ట్ m ఒక వేరియబుల్, ఇక్కడ n ఒక వేరియబుల్. సో ఫస్ట్ m ఒక ఎంఏ కాదు, కింద -2 ఉంది, పైన 1 ఉంది. సో ఫస్ట్ ఇలా డివైడ్ చేసుకుందాం n². ఓకే. ఇప్పుడు ఈ -2 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎందుకని? m⁴1 మామూలుగా అయితే a^m/a^n = a^m-n కదా. కానీ ఇక్కడ -n ఉందనుకో, ఇక్కడ -n అని వస్తుంది. ఏమన్నా అర్థమైందా? ఇంకా సింప్లిఫై చేయాలంటే 2^4/2^2 అనుకో, 2^4 - 2. 2^3/2^4 అనుకో, 2^3 - 4. కానీ 2^3/2^-2 అనుకో, కింద యూనిట్ ఏదైతే చీజ్ బ్లాక్ ఉందో దాన్ని నువ్వు సబ్ట్రాక్ట్ చేయాలి. 2^3 సబ్ట్రాక్ట్ ఏంటి? సబ్ట్రాక్ట్ దట్ చీజ్ బ్లాక్. ఇప్పుడు 2^-9 ప్లస్ కాబట్టి 3 + 2 5. ఇది ప్రాసెస్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డినామినేటర్లో సబ్ట్రాక్షన్ ఉంటే పైకి వచ్చినాక యాడ్ అవుతుంది, కానీ ఎక్స్పోనెంట్ రూల్ ప్రకారం సబ్ట్రాక్ట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. b³ c ఇది ఇంకా అవ్వలేదు కదా. పైకి వెళ్తే 3 m³ n². ప్రతి దాంట్లో చెక్ చేయాల్సింది అంటే పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉండాలి. 3 2 పాజిటివ్. b³ c⁴. b³ c⁴² స్క్వేర్ లాన్కి ఇచ్చేయచ్చు. b⁴6 c⁴6 నేను చూసాం కదా, ఎవాల్యుయేటింగ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, అది లాన్కి ఇచ్చేయచ్చు. అంటే p³ p³ 3 సార్లు మల్టిప్లై చేసి పీలన్నీ ఒక చోట రాస్తే p³ అవుతుంది, క్యూలన్నీ ఒక చోట రాస్తే q³ అవుతుంది. దీన్ని మనం ఎలా వాడుక భాషలో చెప్పచ్చు అంటే
క్యూబ్ని రెండింటికి పంచేయచ్చు, పీ క్యూబ్ క్యూ క్యూబ్ అలాగా ఇక్కడ 2ని రెండింటికి పంచేయచ్చు, బీ పవర్ 6 ఈ పవర్ 6, 3 2 6 4 2 8 కదా, చూస్తారేమో చెప్పకుండా, సి పవర్ 8. సో ఇక్కడ పైకి ఇవ్వచ్చు కిందకి ఇవ్వచ్చు, ఎక్స్ పవర్ -3 × -5 + 15 బై వై పవర్ 2 -5 వై పవర్ -10. ఆన్సర్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ పవర్ ఎక్స్పోనెంట్స్ పాజిటివ్ అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే ఎక్స్ పవర్ 15 డివైడెడ్ బై వై పవర్ -10 అంటే ఎక్స్ పవర్ 15 × 1 బై వై పవర్ -10 అంతే కదా. అప్పుడే కదా దీంతో మల్టిప్లై అయ్యి కింద డినామినేటర్కి వస్తుంది. సో ఇదేంటో మనకు తెలుసు, 1 బై వై పవర్ -10 ఈజ్ ఈక్వల్ టు వై పవర్ 10. దేని ప్రకారం? ప్రాపర్టీ ప్రకారం. సో ఎక్స్ పవర్ 15 × వై పవర్ 10, వై పవర్ 10. సో ఇంకెన్ని ఉన్నాయి? వామ్మో, లెంత్ పెరిగిద్దని చూస్తాను. నాకేం లేదు, ప్రతి సమ్ చెప్పచ్చు, కానీ లెంత్ AB² డివైడెడ్ బై D పవర్ -3. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై వచ్చింది, మైనస్ పవర్ వచ్చింది. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి, డివైడెడ్ అండ్ మైనస్ పవర్. ఎందుకంటే క్యాన్సిల్ అంటే లిటరల్ క్యాన్సిల్ అవ్వవు, కానీ ఇప్పుడు చెప్తా చూడండి. AB² డివైడెడ్ బై D పవర్ -3. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? AB² డివైడెడ్ బై 1 బై D పవర్ 3. అది మనకు తెలుసు, మైనస్ అయితే కిందకి వెళ్తే ప్లస్ అయింది. సో నెక్స్ట్ AB² డివైడెడ్ బై తీసేయాలంటే ఇంటూ, ఇది రెసిప్రోకల్ DQ. దీనికి ఏంటి తేడా? డివిజన్ తీసేసి ఇంటూ వచ్చింది, మైనస్ తీసేసి ప్లస్ వచ్చింది. సో ఇండైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి డివిజన్ నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మల్టిప్లై వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు అంత కష్టంగా ఉందంటే రెండు రూల్స్ చేయండి. నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటా? AB² × DQ, ఇదే సేమ్. సో AB² DQ అంతే. నెక్స్ట్ -1 ఇద్దరికి పనిచేయాలి, W పవర్ 0 × -1 0, ఎక్స్ పవర్ 5 × -1 -5, ఎక్స్ కాదు ఇంటూ 1 × ఎక్స్ పవర్ -5 విచ్ ఈజ్ 1 బై ఎక్స్ పవర్ 5 -5 డినామినేటర్ +5. వామ్మా, m పవర్ 4 బై 1 విచ్ ఈజ్ m పవర్ 4, ఎందుకంటే n పవర్ 0 1. నెక్స్ట్ y పవర్ -4 దీని డినామినేటర్లోకి వేసేయండి, y పవర్ 2 హోల్ స్క్వేర్ బై y పవర్ -4. 2y² హోల్ స్క్వేర్ అంటే y పవర్ 4 బై y పవర్ 4 + 4, ఎందుకంటే ఇది డినామినేటర్లోకి వచ్చింది 1. అర్థమైందా? ఈ పార్ట్ వచ్చేసి y పవర్ 4 అబ్బా, ఇది డినామినేటర్లోకి వెళ్తే y పవర్ 4 అబ్బా, మైనస్ది ప్లస్ అయింది 1. ఓకే ఓకే. నెక్స్ట్ నెగిటివ్ ఉంది, పంపించే కిందకి, Q² బై కిందకి పంపించే P పవర్ 4 × P పవర్ 2 × Q పవర్ -3 ఉంది, పైకి పంపించాయి +3. పైన ఏమైంది? Q పవర్ 2 + 3 5, కింద ఏమైంది? P పవర్ 4 + 2 6, Q పవర్ 5 P పవర్ 6. ఎక్స్పోనెంట్స్ మనకు పాజిటివ్ ఉండాలి. మనం డివిజన్లో ఉన్నా సబ్ట్రాక్షన్లో ఉన్నా మనకేమి ఫరక్ పడదు. నెక్స్ట్ ఏ సమ్ చేద్దాం? ఇది L² W², L² W². నెక్స్ట్ 7 × 3 21, y పవర్ 21 డివైడెడ్ బై x పవర్ 14 అంతే. ఇటు రాసేట A² బై 2 పవర్ 3 × 2 6 అంటే A² బై 64 బేసికలీ. 25m ఇదేనే 50m
25 డివైడెడ్ బై ఇదేంటి 50m. అదే టైపో తప్పు టైపో 16 రూట్ స్క్వేర్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై వై పవర్ -1. కింద మైనస్ ఉంది పైకి పంపించే ప్లస్, సో దట్ బికమ్ 16 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ వై. నెక్స్ట్ స్క్వేర్ లోనికి పంపించే 16 స్క్వేర్ 256 అంతేనా, 2/4 అంతే. 256 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ వై అంటే 256xy ఆన్సర్. స్క్వేర్ అనేది దీనికి వెళ్తుంది అది మెయిన్ పాయింట్, ఇది పైకి పంపించాలి. సో 16 స్క్వేర్ 256 ఎక్స్ పైకి వస్తే వై, అది 2 క్యూబ్ 8 3a హోల్ స్క్వేర్ 3a పవర్ -2 పైకి వెళ్తే 3a పవర్ +2 3 స్క్వేర్ 9a స్క్వేర్ ఇంటూ 9a స్క్వేర్ అంటే 72a స్క్వేర్. అర్థమవుతుంది. ఇవన్నీ సింపుల్ సమస్య బిట్స్ అన్నమాట. ఇవి చిన్నవి. ఇప్పుడు స్క్వేర్ రెండింటికి వెళ్తుంది అంటే m స్క్వేర్ a పవర్ 6 × 2 12 బై m3 a2. a2 పైకి వెళ్తే ఏంటి a10 ఎందుకంటే 12 - 2 ఓకే. m2 పైకి వెళ్తే m3 m-1 అవుతుంది 2 - 3. సో ఇది నెగిటివ్ కదా, కిందకి తెచ్చేయండి పాజిటివ్ a పవర్ 10 బై m, అది ఆన్సర్. అర్థమవుతుందా. b పవర్ -3 c హోల్ క్యూబ్, ఈ 3 దీనికి వస్తుంది సో b పవర్ -3 హోల్ క్యూబ్ ఇంటూ c క్యూబ్ -3 × 3 -9 ఇంటూ c క్యూబ్ ఆన్సర్. నెక్స్ట్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుంది, మీకు అర్థమవుతుందా. ఇప్పుడు ఫస్ట్ డివిజన్ సింబల్ ఉంది, ఫస్ట్ అది రాసే. x² y పవర్ 13 డివైడెడ్ బై ఏంటిది 1 కదా y పవర్ 0. సో రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి, డివిజన్ సింబల్ ఎత్తేయచ్చు డైరెక్ట్గా. ఎందుకని ఎత్తేస్తున్నాం, డివిజన్ డివైడెడ్ బై దేంతో చేయాలి, డివిజన్ y పవర్ 0 1తో. సో దీని ప్లేస్లో 1 వస్తుంది, దీన్ని 1తో డివైడ్ చేసినా అదే కదా వచ్చేది. సో బేసిక్ ఇదే హోల్ స్క్వేర్ x పవర్ 2 × 2 x పవర్ 13 అది y పవర్ 13 × 2 x పవర్ 2 × 2 y పవర్ 13 × 2 అంటే x పవర్ 4 y పవర్ 13 × 2 26. అది దీన్ని ఇంకోలాగా ఎలా రాయొచ్చు అంటే x² y² హోల్ పవర్ 2 అంటే 4 అయింది. x² y పవర్ 13 హోల్ స్క్వేర్. అదేగా క్వశ్చన్, సారీ అదే కదా క్వశ్చన్. అంటే దీంట్లో నుంచి ఇది ఎలా రాయొచ్చు రాసా, కానీ క్వశ్చనే వచ్చింది. సో దీన్ని బట్టి ఏం ప్రూవ్ అయిందంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ పవర్ -2 ఉన్నప్పుడు దాన్ని డినామినేటర్లోకి పంపిస్తే పవర్ +2. పైన ఏముంది y ఒకటే, y బై పవర్ +2 9z³ పవర్ +2. ఇప్పుడు y బై స్క్వేర్ అనేది దీనికి వెళ్తుంది 9² 81 ఇంటూ z పవర్ 3 హోల్ స్క్వేర్. సో y బై 81 ఇంటూ z పవర్ 6 అంతే. నెక్స్ట్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంట, అప్లికేషన్స్. సో టు రీచ్ ఎస్కేప్ వెలాసిటీ, తెలుసుకి ఎస్కేప్ వెలాసిటీ 11th క్లాస్ వాళ్ళకి తెలియాలి. ఎస్కేప్ వెలాసిటీ తెలియకపోతే ఇంకంతే సంగతులు. ఏ రాకెట్ మస్ట్ ట్రావెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 2.2 × 10⁶ ఫీట్ పర్ మినిట్. దీన్ని ఎలా చదవాలి, ఫీట్ పర్ మినిట్ 2.2 × 10⁶ ఫీట్ పర్ మినిట్. రీరైట్ ద రేట్ ఇన్ స్టాండర్డ్ నోటేషన్లోకి మార్చాలి. ఒక్క నిమిషం అండి, మెసేజ్లు వస్తున్నాయి, ఇప్పుడే పెడతారు. ఓకే, రీరైట్ ద రేట్ ఇన్ స్టాండర్డ్. అసలు ఎస్కేప్ వెలాసిటీ ఏంటంటే ఓవర్గా చెప్తాం కథలాగా. ఇది ఉందనుకున్న భూమికి ఇక్కడంతా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. నేను చెప్పేది కరెక్టా కాదు కూడా నాకు తెలియదు, తప్పు అయితే చెప్పండి.
ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది, దీనికి మ్యాగ్నెటిక్ గ్రావిటేషన్ మొత్తం పైకి వెళ్తుంటే ఆబ్జెక్ట్ని కిందకి లాగుతుంది కదా ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్. అప్పుడు ఎర్త్ లాగుతున్న కొద్దీ ఎర్త్ పుల్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మన స్పీడ్ పెరగాలి. ఇప్పుడు నేను 2 km/h స్పీడ్తో వెళ్తున్నాను అనుకో, ఎర్త్ కిందకి లాగేయచ్చు నన్ను. 4లో వెళ్తున్నాను అనుకో, ఇట్లా 4 km/h స్పీడ్తో వెళ్తుంటే కొంతసేపు వెళ్ళి నాకు 0 అయిపోద్ది స్పీడ్. ఎందుకని? గ్రావిటీ కాన్స్టెంట్గా 10 m/s² మన కిందకి లాగేస్తుంది. సో మినిమమ్ స్పీడ్ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ద ఎర్త్స్ ఆర్బిట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ. అది ఎస్కేప్ వెలాసిటీ అంటే. మన భూమి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఎస్కేప్ చేయడానికి ఎంతైతే వెలాసిటీ అవసరమో, ద మినిమం వెలాసిటీ నీడెడ్, అది ఎస్కేప్ వెలాసిటీ. ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ మీద మనకి ఫోకస్ అనవసరం, ఎందుకంటే ఇది మ్యాథ్స్ క్లాస్. సో మనకి ఫోకస్ అంతా ఈ నంబర్ని స్టాండర్డ్ నోటేషన్ మీద రాయటం. సో వాట్ ఈస్ దట్ నంబర్? 2.2 × 10⁶. యూనిట్స్ మీద కూడా మనకు అనవసరం, మనకు ఓన్లీ నంబర్స్ నొటేషన్స్ అంతే. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2.2 × 10⁶. 10⁶ అంటే డెసిమల్ పాయింట్ ఇటు కదులుతుంది, 6 digits కదిలింది ఇటు పక్కకి. సో నాకు ఎలా ఇష్టం అంటే, ఇక్కడ నుంచి నాకు 6 digits కదలటం అంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. అంటే ఒక డిజిట్ నేను ఆల్రెడీ కదిపేస్తాను, అంటే దీన్ని 22 రాయొచ్చు, దీన్ని 10⁵ రాసుకోవచ్చు. నాకు అర్థం కావటానికి, ఇది సైంటిఫిక్ కాదు. సైంటిఫిక్ని స్టాండర్డ్గా మార్చే క్రమంలో నేను చేస్తాను ఫస్ట్ స్టెప్ అనమాట. 22 × 10⁵. ఇప్పుడు 10⁵ అనేది అంటే 5 zeros పెట్టాలి, దేనికి? 22కి. ఇది ఈజీ. 22కి 5 zeros పెట్టాలి, లేకపోతే 2.2కి 6 zeros పెట్టాలి. ఇది కొంచెం నాకు అంటే హ్యూమన్ రీడబుల్ వే కాదు అది. ఇదనుకో 22కి 5 zeros పెడితే వచ్చేసిద్ది 5 zeros. అది ఫస్ట్ సమ్. 22కి 5 zeros. 2.2కి 6 zeros అన్నా, 22కి 5 zeros అన్నా ఒకటే. Next, a dime is the thinnest coin in US currency. A dime's thickness measures 1.35 × 10⁻³ meters. Rewrite the number in standard notation. Dime అంటే పైసా, దీని థిక్నెస్ అంట. థిక్నెస్ అంటే ఇది డైమ్ అనుకో, ఈ థిక్నెస్, ఆ థిక్నెస్ ఏదైతే ఉందో ఆ థిక్నెస్ వచ్చేసి 1.35 × 10⁻³ meters. Convert this into standard notation. సో 1.35 × 10⁻³ ఇక్కడ నుంచి 3 digits వెనక్కి వెళ్ళాలి. 1 2 3. ఏంటిది 3 digits వెనక్కి వెళ్ళేది? డెసిమల్ పాయింట్. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది, సో ఇటంతా జీరోస్తో ఫిల్ అవుతుంది. మనం ఎలా చదువుతుంది దీన్ని? 0.00135. దీని ముందు ఒక 0 పెట్టాలి, ఎందుకంటే 0.00135. చదివేటప్పుడు చదవచ్చు 0.00135 అంటే దాని అర్థం ఏంటంటే 0.00135. సో దిస్ ఈస్ ది ఆన్సర్, 0.00135 meters. Next, the average distance between Earth and the Sun is 92,960,000 miles. Rewrite the distance using scientific notation. ఇది నంబరు. ఓకే, జీరో ఎక్కువ వేసా కదా? కాదు, కరెక్ట్. ఇప్పుడు మనకి డెసిమల్ ఇక్కడ ఉంది, సైంటిఫిక్ నోటేషన్ ప్రకారం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, 9.2 దగ్గర ఉండాలి. కానీ ఇక్కడ ఉంది ప్రస్తుతానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలి. సో 9.296 ఇంటూ ఎన్ని పాయింట్లు ఇటు జరగాలి? ఎన్ని డిజిట్స్ అయితే పాయింట్ పక్కన ఉన్నాయో అన్ని డిజిట్స్, అంటే 1 2 3 4 5 6 7, అంటే 10⁻⁷. అంటే 9.296 × 10⁻⁷. సైంటిఫిక్ నోటేషన్, దీని ఆన్సర్. నెక్స్ట్, a terabyte is made of approximately 1,000. అది అన్ని బైట్స్. రీరైట్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్. ఇన్ని బైట్స్ నాకు చదవటం కూడా రాదు. సో 1,099,500,000 ఇది నంబరు. ఎన్ని అయితే మనకు అనవసరం. పాయింట్ ఇక్కడ ఉంది, పాయింట్ ఇక్కడికి రావాలి, పాయింట్ ఇక్కడ ఉంది కదా. ఎన్ని డిజిట్స్ వస్తుంది? సో ఫస్ట్ మనకు కావాల్సినట్టు రాసేద్దాం. 1.0995 ఇంటూ
ఎన్ని డిజిట్స్ ఇటు పంపించాలి దీన్ని ఇప్పుడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10 పవర్ 12. అసలు ఒరిజినల్ అయితే 1 పాయింట్ కాదు, అది ఏంటది సంథింగ్ పెద్ద నెంబర్. కానీ ఎన్ని డిజిట్స్ ఇటు పంపిస్తే ఆ పెద్ద నెంబర్ అవుతుంది, ఎన్ని డిజిట్స్ ఇటు వస్తే ఆ పెద్ద నెంబర్ వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎందుకంటే అటు తీసుకురా అని అర్థం. 1.0995 into 10 power 12 ఆన్సర్. 1.0995 into 10 power 12. నెక్స్ట్ అయ్యో ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, 1.0995 into 10 power 12. నెక్స్ట్, GDP for the US in the first quarter of 2014 was ఇంత అంట. రీరేట్ ఇన్ స్టాండర్డ్ నోటేషన్. మనకు డాలర్స్ వద్దు, జీడిపి వద్దు, యూఎస్ వద్దు, నంబర్ కావాలి. 1.71496 into 10 power 13. ఇది నంబర్. ఇప్పుడు ఈ నంబర్ నేను స్టాండర్డ్ నోటేషన్లో రాయాలి. ఏంటి స్టాండర్డ్ అంటే ఓన్లీ మనకు అర్థమయ్యే నంబర్, ఎంత పెద్దదైనా కానీ. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పాయింట్ ఇక్కడ ఉంది పాయింట్, దీన్ని 13 యూనిట్స్ రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. ఎందుకని? ప్లస్ ఇది ఇటు తీసుకెళ్ళాలి 13 టైమ్స్. సో 1 2 3 4 5 ఈ నంబర్ రాస్తే 5 టైమ్స్ తెచ్చేసినట్టు. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది, 5 టైమ్స్ తెచ్చేసినాక ఇంకెంత టైమ్స్ తేవాలి? 8 టైమ్స్ తేవాలి. సో ఇంటూ 10 power 8 అని నేను రాస్తాను. రాసినాక 1711496 ఇంటూ 10 power 8 అంటే 8 జీరోలని 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. అంటే ఫస్ట్ డెసిమల్ పాయింట్ మనకు కనిపించకుండా చేయాలి. 1.71496 అంటే డెసిమల్ పాయింట్ అనేది 6 పక్కనకు వచ్చేస్తే మనం ఆల్రెడీ 13లో 5 డిజిట్స్ తెచ్చేసాం. ఎక్స్క్యూజ్ మీ, 5 డిజిట్స్ తెచ్చేసాం. 5 డిజిట్స్ డెసిమల్ పాయింట్ జరిపినప్పుడు ఇంకా 13 టైమ్స్ కదా జరపాలి ఒరిజినల్గా. 5 జరిపేసినప్పుడు ఇంకా 8 టైమ్స్ జరపాలి కదా. సో 8 డిజిట్స్ లేవు అక్కడ, ఇవ్వలేదు వాళ్ళు. సో 8 జీరోస్ పెట్టేయాలి. అది. సో ఇదన్నమాట ఆన్సర్. 1711496 8 zeros. ఓకే, అది 1 picometer is approximately 3.397 into 10 power minus 11 inches. నాకు తెలిసి ఇది 10 power minus 15 meters అనుకుంటా, మీటర్స్లో అయితే అంత కరెక్ట్గా గుర్తులేదు. ఇంచెస్లో అయితే ఇదంట ఆన్సర్. రీరైట్ దిస్ లెంత్ అకార్డింగ్ యూజింగ్ స్టాండర్డ్ నోటేషన్. సో నంబర్ రాసుకోవాలి. ఫస్ట్ ఈ డెసిమల్ నెంబర్ని వెనక్కి 11 ప్లేసెస్ తీసుకెళ్ళాలి. ఒక ప్లేస్ వస్తే ఇది అంటే 0.3397, ఇది ఒక ప్లేస్ వస్తే ఇంకెన్ని ప్లేసులు రావాలి? 10 ప్లేసెస్ రావాలి. సో 10 జీరోస్ పెట్టండి. ఇక్కడ పాయింట్ రావాలి. సో పాయింట్ ఇన్ జీరోస్ 3397. పాయింట్ దిస్ నెంబర్ అన్నప్పుడు పాయింట్ పక్కన ఒక జీరో వస్తుంది. చదివేటప్పుడు పాయింట్ బ్లా 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 అని చదవచ్చు, కానీ పాయింట్ పక్కన జీరో ఉంటుంది. ఇక్కడ 1 ఉందనుకో 1 పాయింట్ సంథింగ్, 0 ఉందనుకో 0 చదవసర్లే, అందుకని పాయింట్ సంథింగ్. The value of the services sector of the US economy in the first quarter of 2012 was 10,633.6 billion. Rewrite the amount in scientific notation. సో ఇప్పుడు మనకి కన్వర్షన్ తెలియాలి. క్వశ్చన్ చూడలే ఇందాక. బిలియన్ అంటే నాకు తెలిసి 1000 మిలియన్ అనుకుంటా. 100 మిలియన్, 200 మిలియన్. 100 మిలియన్ తర్వాత 1 బిలియన్ వాడరుగా. రిచ్ పీపుల్స్ ఆస్తి 200 మిలియన్, 300 మిలియన్ అంటారు. సో 1000 మిలియన్ అయితేనే 1 బిలియన్, అది మనకు ష్యూర్ ప్రస్తుతానికి. ఇప్పుడు 1000 మిలియన్ అంటే, మిలియన్ అంటే మన భాషలో ఏంటంటే 10 లక్షలు. 1000 ఇంటూ 10 లక్షలు, 10 లక్షలు. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి టోటల్గా? ఇది 10 power 3, ఇది 10 power 1 2 3 4 5 6, 10 power 6. టోటల్ బిలియన్లో 9 జీరోస్ ఉన్నాయి. సో ఎక్స్పెరిమెంట్ మెమరైజేషన్ పవర్ మొత్తం డిడక్ట్ చేసింది ఏంటంటే బిలియన్లో 9 జీరోస్ ఉంటాయి.
ఓకే ఇంటూ 10^9. దీని అర్థం బేసిక్గా ఏంటంటే 10633.6 ఇంటూ 10^9. ఇది ఇచ్చాడు వాడు బేసిక్గా. అది ఇచ్చి ఏమడుగుతున్నాడు, సైంటిఫిక్లో రాయమంటున్నాడు. సైంటిఫిక్లో రాయాలంటే మనకి డెసిమల్ అనేది ఇక్కడ ఉండకూడదు డెసిమల్ ఇక్కడ ఉండాలి, ఒక డిజిట్ పక్కన. సో అర్థం చేసుకోండి, ఇది ఒక స్టోరీ లాగా. ఇక్కడ ఉన్నప్పుడే డెసిమల్ ఇటువైపు 9 సార్లు జంప్ చేయాలి కదా. అది ఇక్కడ ఉంటే ఇంకా ఎక్స్ట్రా టైమ్స్ జంప్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు 9 టైమ్స్ జంప్ చేస్తే డెస్టినేషన్ ఇది అనుకుందాం, 9 టైమ్స్ జంప్ చేసినప్పుడు. అదే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి రావడానికి ఎక్కువ స్టెప్స్ జంప్ చేయాలి కదా. ఇక్కడ ఉన్నప్పటికంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ స్టెప్స్ జంప్ చేయాలి కదా. సో ఎన్ని ఎక్కువ స్టెప్స్ జంప్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడు 9 టైమ్స్ జంప్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నప్పుడు 10, 11, 12 అంటే 3 ఎక్స్ట్రా స్టెప్స్ వస్తున్నాయి. 1, 2, 3 3 ఎక్స్ట్రా స్టెప్స్ వచ్చి ఇంకో స్టెప్ వస్తుంది. అంటే 3 ఒక్క నిమిషం 106,336 ఇంటూ ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం. సపోజ్ ఇది ఇక్కడ ఉంది, ఆల్రెడీ 9 అయితే ఒకటి వేసేసాం 8. ఇప్పుడు ఇది మనకు అర్థమయ్యేది, హ్యూమన్ రీడబుల్. సో ఇక్కడి నుంచి ఎన్ని డెసిమల్ పాయింట్లు వెనక్కి వెళ్ళాలి, 1, 2, 3, 4, 5. అంటే పాయింట్ ఇక్కడికి రావాలంటే 5 ఎక్స్ట్రా స్టెప్స్ వేయాలి. 1.06336 ఇంటూ 5 ఎక్స్ట్రా స్టెప్స్, 636 ఇంటూ 10^13. అది సైంటిఫిక్ నోటేషన్. ఎక్కడికి మన పాయింట్ రావాలో అక్కడికి ఫస్ట్ పెట్టేసినాక మనం ఏం చేసాం, తగ్గించామా, ఇంకా పాయింట్ దూరం వెళ్ళాలా అంటే ఇది పెంచాలి. ఇంకా పాయింట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ తగ్గిందా అంటే ఇది తగ్గించేసేయాలి. నెక్స్ట్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్ యూజ్ ఏ గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్ టు సింప్లిఫై రౌండ్ ద ఆన్సర్స్ టు నియరెస్ట్ 100th. గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్లో ఏం వాడం కానీ 12³ స్క్వేర్ అనేది దీనికి వెళ్తుంది, దీనికి వస్తుంది. సో 12³ ఇంటూ m^33 ఇంటూ 2 66 బై 4^-3 ఇంటూ 2 -6. సో దిస్ బికమ్స్ 12^3² అంటే 12^6. 4^6 పైకి వెళ్తే ఇంటూ 4^6 ఇంటూ m^66. అది 12^6 నేనేం రాస్తా, అలాగో డైరెక్ట్ చేయొచ్చు కానీ ఎక్స్పోనెంట్స్తో ఆడుకోవటం. 3 ఇంటూ 4^6 అంటే 3^6 ఇంటూ 4^6. సో ఇది 3^6 ఇంటూ 4^6. సో ఇప్పుడు దీన్ని నియరెస్ట్ 100thలోకి రాయాలి. సో 4^6 ఇంటూ 4^6 ఏంటిది, 4^12. 3^6 ఇంటూ 4^12 ఇంటూ m^6. సో 3^6 ఇంటూ 4^12. 4^12 నేనేం రాస్తా, 2^2 విచ్ ఈజ్ 2 ఇంటూ 12 24 ఇంటూ మిగిలింది 3^6 ఇంటూ m^6. 2^24 మనకేం తెలుసు, 2^10 అంటే 1024. 2^10² అంటే 1024². 2^10² చేస్తే ఏమొస్తుంది, 2^20 ఈజ్ ఈక్వల్ టు 1024 ఇంటూ 1024. 1024 4 సార్ ఎంత, 1004 4000, 24 96, 4096. 4096. 1024 9 1024 2s are 2048 plus 409 2457. ఇక్కడ థర్డ్ ప్లేస్కి వచ్చేసి 245. 7 వచ్చేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 1024 zeros are 1024 plus 245. 245. 1024 ones are 1024 plus 24. 1048 అంటే 1048576. ఇది ఏంటి అసలు, 2^20.
మనకేం కావాలి 2^24 2^20 ఇంటూ 2^4 అంటే దీన్ని 16తో మల్టిప్లై చేయాలి. 16 6 96, 16 7 112 plus 9 121, 16 5 80 plus 12 92, 16 9 128 plus 9 137, 16 4 64 plus 13 77, 16 0 0 plus 7 7, 16 1 16. ఇది 2^24. ఓకే 16777 216. 16777 into 3^6. 3^6 అంటే 9 cube. ఎలా 3 square whole power 6. 3^6 అంటే 3^2 into 3^4 which is 9 into 3^4 which is 9 into 3^4 ఎలా రాయొచ్చు 3 square into 3 square which is 9 into 9 into 9 9 cube. So 3^6 is equal to 9 cube. 9 cube is equal to 81 into 9 729. ఇప్పుడు దీన్ని 729తో మల్టిప్లై చేయాలా? చేద్దాం. is equal to 729 6 4200 పక్కన పెడితే 12 54 174 4200 plus 174 474374 1 పైన 437 ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ దాని దూరంగా 4 ఎలా చేసా ఇది? ఇక్కడ ఏం చేయాలంటే 729 into 6 చేయాలి కదా. 700 into 6 నాకు 4200 అని తెలుసు. ఇప్పుడు 29 into 6 చేయాలి. 29 into 6 నేను ట్రిక్ చెప్పా కదా. 2 6 12 9 6 54 12 54 174 4200 plus 174 4374 అలా అనమాట. నెక్స్ట్ 729 plus 437 166 1166. సో 1166 పెద్ద రాసి సరిపోదు మళ్ళీ. నెక్స్ట్ 116 కదా. ఓకే 729 into 2 1458 1458 116 1458 116 16 అటు కలిపితే 1400 7400 1484 1484. సో 729 into 7 అంటే 700 into 7 చేస్తే 4900 29 into 7 చేస్తే 1463 203 4900 203 అంటే 5103 5103 5103. మళ్ళీ 729 into 7 అంత మర్చిపోయింది నాకు. 4900 1463 అయ్యా 5103 729 కంట్రోల్ సెట్ నాకు కంట్రోల్ సెట్ లేదా దీంట్లో అండూ బటన్ కూడా ఉండదా? ఇది రొటేట్ చేస్తుంది. అయ్యా 729 into 7 4900 1463 203 5103. ఇది 5103 అయితే ఇందాక దీనిపైన ఒకటి వచ్చింది, అది నేను యాడ్ చేయలా. అది యాడ్ చేయకపోతే ఇక్కడ 5103 రాదు. 5103 ప్లస్ సంథింగ్ వచ్చింది, తప్పు ఇది. సో వాడు చెప్పినట్టు క్యాలిక్యులేటర్ వాడాలి, ఎందుకంటే దీనికి పెద్ద నెంబర్లు వచ్చేస్తున్నాయి యూజ్ లేకుండా. రూల్స్ ఏమి ఉండవు, బ్రూట్ ఫోర్స్తో చేయాలి. అందుకని ట్రిక్ ఏం కాదు ఇది, అంటే మైండ్ వాడాల్సింది ఏం కాదు.
మల్టిప్లై చేయటమే. ఇది ఈజీ మళ్ళీ చేయొచ్చు. 17 క్యూబ్ డివైడెడ్ బై అంటే కింద 15 స్క్వేర్ ఎక్స్ క్యూబ్. 17 క్యూబ్ అంటే 289 ఇంటూ 17. 17 9s are 153. 17 8s are 126. 15 141. 34 48. 4813 డెసిమల్స్లో వచ్చిందబ్బా. చేసుకోండి, డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ 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 అయ్యో గట్టిగా లాగుతున్నా. 3 స్క్వేర్ బై ఏ క్యూబ్ హోల్ పవర్ -2 ఏ పవర్ 4/2 స్క్వేర్ హోల్ స్క్వేర్. -2 ఇప్పుడు దీన్ని +2 చేయాలంటే లాన్ అన్నది రెసిప్రోకల్ చేయాలి. అర్థమైందిగా. 1/x హోల్ పవర్ -2 అనుకో, x పవర్ 2 దీన్నే ఇలా రాసేది. లాన్ అనేది రెసిప్రోకల్ చేస్తే ఏ క్యూబ్ బై 9 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 4/2 స్క్వేర్ హోల్ స్క్వేర్ విచ్ బికమ్స్ ఏ పవర్ 9/9 ఇంటూ ఏ పవర్ 8/4. ఏ పవర్ 9/9 ఇంటూ ఏ పవర్ 8/4. ఏ పవర్ 9 + 8 17, ఎందుకంటే మల్టిప్లైలో ఉంది. బై 9 4 36. అది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 6 స్క్వేర్ -24 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై x/y. ఇప్పుడు చూసావా, డివైడెడ్ బై వచ్చింది, నెగిటివ్ వచ్చింది. డైరెక్ట్గా నేనేం చేసేస్తా, ఇంటూ రాసేస్తా, ఇక్కడ +5 చేసేస్తా. సరిపోయిందిగా. నాకు ఇంతకుముందు తెలియదు, చేస్తుంటాను, నేర్చుకుంటున్నాను. 6 స్క్వేర్ 36. 36 - 24 12. 12 స్క్వేర్ 144 ఇంటూ x పవర్ y, x పవర్ 5, y పవర్ 5. అంతే. m స్క్వేర్ n క్యూబ్ ఏ స్క్వేర్ c పవర్ -3 పైకి పంపించే వెంటనే m స్క్వేర్ n క్యూబ్ c పవర్ 3 బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ రెండు కిందకి రానిచ్చాయి 1 బై ఏ పవర్ 7 n పవర్ 2 m పవర్ 2 c పవర్ 4. అన్నీ పాజిటివ్ వచ్చేసి. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమన్నా చేసుకో. క్యాన్సిలేషన్ ప్రాపర్టీస్ వాడు, డైరెక్ట్ క్యాన్సిలేషన్ అంటే చేస్తావు. అబ్బా, ఎం స్క్వేర్ ఇక్కడ ఎం స్క్వేర్ ఉంది, రెండు ఒక చాట్ రాయి, టైం వేస్ట్ కానీ రాయాలి. ఎం స్క్వేర్ బై ఎం స్క్వేర్, ఈ ఎం స్క్వేర్ ఈ ఎం స్క్వేర్ ఒక చాట. నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీస్, అసోసియేటివ్ ప్రాపర్టీస్ దానివల్లే పాసిబుల్ అవుతున్నాయి. అటు ఉన్నాయి ఇటు, ఇటు ఉన్నాయి అటు, ఏది ఫస్ట్ చేసినా ఒకటి. ఎందుకంటే మల్టిప్లికేషన్. n క్యూబ్ బై n స్క్వేర్ ఇంటూ n క్యూబ్ బై n స్క్వేర్ ఇంటూ c క్యూబ్ బై c పవర్ 4 ఇంటూ 1 బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ పవర్ 7 ఉంది, ఏ పవర్ 2 + 7. 1 బై ఏ పవర్ 2 + 7 ఏ పవర్ 9. దిస్ బికమ్స్. ఇప్పుడు m పవర్ 2 m పవర్ 2 2 - 2 పైకి వెళ్తే m పవర్ 2 - 2 m పవర్ 0 విచ్ ఈజ్ m పవర్ 0 1 ఇంటూ n పవర్ 3 పైకి వెళ్తే n పవర్ 2 అంటే n పవర్ 3 - 2 n పవర్ 1 అంటే n. c పవర్ 3 c పవర్ 4 పైన 3 ఉన్నాయి, కింద 4 ఉన్నాయి. పైన 3 కింద 3 క్యాన్సిల్ అయితే కింద ఇంకొకటి మిగిలిద్ది. సో 1 బై c ఇంటూ 1 బై ఏ పవర్ 9. సో పైన న్యూమరేటర్లో ఏముంది, n బై కింద ఏముంది ఏ పవర్ 9 c. అది ఆన్సర్. దేనికి ఆన్సర్ ఇది? దీనికి ఆన్సర్ ఏంటంటే n బై ఏ పవర్ 9 ఇంటూ c. ఓకే. నెక్స్ట్ 56 చేద్దామా, 57 చేద్దామా, 58 చేద్దామా, 59 చేద్దామా, అన్నీ ఒకటేనా? ఫస్ట్ సింప్లిఫై చేసినాక 10 పవర్ ఇచ్చేయండి. దీనికి హింట్ అది. ఇది ఫస్ట్ కింద నెగిటివ్ ఉంది, పైన నెగిటివ్ ఉంది. సో కిందది పైకి వెళ్తే పాజిటివ్, పైనది కిందకు వస్తే పాజిటివ్. సో దీన్ని రెసిప్రోకల్ రాసేసి 57 చూడండి ఒకసారి.
ఇప్పుడు AB square C something cheese block whole power minus 3 by B power minus 3. ఓకే, ఇప్పుడు రెండింటికి -3 కాబట్టి హోల్ పవర్ -3 రాద్దాం. హోల్ పవర్ -3. ఇప్పుడు ఏం కావాలంటే చేసుకోవాలన్నా ABC హోల్ పవర్ -3 అయింది కదా. ఇప్పుడు నేను నెగిటివ్ పవర్ని తీసేయాలంటే పాజిటివ్, కిందకి వెళ్ళినాక పాజిటివ్ అవుతుంది, హోల్ క్యూబ్. ఇప్పుడు లాన్ ఏమైందంటే 1/ABC హోల్ క్యూబ్ ఇదంతా. ఇప్పుడు బయట ఏం మిగిలింది, హోల్ స్క్వేర్. ఇటు అనే దీనికి వెళ్ళిన 1 స్క్వేర్ 1, దీనికి వస్తే ABC హోల్ పవర్ 6. అర్థమైందిగా. నెక్స్ట్ 57 అయిపోయింది, 55 అయిపోయింది, 56 హోంవర్క్ ఇచ్చాను, 53 చేసాంగా, 54 చేసాం, 58. అవగాడ్రో కాన్స్టెంట్, రైట్ అవగాడ్రో కాన్స్టెంట్ ఇన్ స్టాండర్డ్ నోటేషన్. దీనికి మోల్ రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతారు. అంటే డజన్లో 12, డజన్ అంటే 12 ఎట్లాగో, మోల్ అంటే అన్ని. స్టాండర్డ్ నోటేషన్ అంట. ఇప్పుడు డెసిమల్ ఇక్కడ ఉంది, ఎన్ని డిజిట్స్ ముందుకు వెళ్ళమంటున్నాడు, 23 డిజిట్స్. ఆల్రెడీ ఇక్కడ ఇన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇన్ని డిజిట్స్ పోగా ఇంకా మిగిలిన అన్ని జీరోస్ పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి, ఇంకా 16 డిజిట్స్ ముందుకు వెళ్ళాలి. సో 16 జీరోస్ పెట్టాలి. 60221413, 16 జీరోస్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇది ఒక మోల్ అంటే. 1 మోల్ ఆక్సిజన్ ఆటమ్స్ అంటే ఇన్ని ఆటమ్స్. 1 మోల్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే ఇన్ని. 1 మోల్ రూపీస్ అంటే ఇన్ని. అది విషయం. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలుసుగా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు hc/λలో హెచ్. ఓకే, ఆ హెచ్ వాల్యూ వచ్చేసి ఇదంట. రైట్ దిస్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్. సైంటిఫిక్లోనే ఉంది, అది సైంటిఫిక్లోనే ఉంది, సైంటిఫిక్లో కాదు ఇది. ఏంటిది, స్టాండర్డ్. ఇది స్టాండర్డ్లో రాయాలి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ పాయింట్ ఉంది కదా, 34 యూనిట్స్ వెనక్కి వెళ్ళాలి. ఒక క్షణం ఇదేమో అనుకున్నాను నెగిటివ్ ఉంది ఏంటని. సో 34 యూనిట్స్ వెనక్కి వెళ్ళాలి. సో ఒక పాయింట్ ఇక్కడ ఉంది, 6 పాయింట్ ఏదేదో ఉంది. ఇక్కడ 1 2 3 4 ఇలా 34 టైమ్స్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలి, ఇక్కడ ఒక 0 పెట్టాలి. సో ఇక్కడ 34 డిజిట్స్ ఉంటాయి ఇక్కడ, ప్లస్ ఇన్ని డిజిట్స్. అదంతా ఒక ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇన్ని కనిపెడతారా? అది హోంవర్క్ ఎపిసోడ్. ఇది 59 సమ్స్. ఇది ఒకటో ఇది వదిలేయటం ఎందుకు, చెయ్యి. x⁴ y³ x⁴3 y⁻3. పైకి పంపించే మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే +3, y⁴3 ఇంకొక 3 వెళ్తుంది, y⁴6 అయింది. సో x⁴6 y⁴6/x⁴3 ఇంటూ y⁴7 నెగిటివ్ కానీ కిందకి పంపించు, x⁻3 నెగిటివ్ పైకి పంపించు అంటే రెసిప్రోకల్. x⁴3 y⁴7 ఇది లాన్ది, హోల్ పవర్ 10. అర్థమైందా? నెగిటివ్ అబ్బా, కిందకి రాని, నెగిటివ్ పైకి వెళ్ళని, అది. సో x⁴6 y⁴6 x⁴3, 3 పైకి వెళ్తే x⁴6 - 3 x³. మళ్ళీ x³ ఇక్కడ ఒక x³ ఇక్కడ ఒక x³ ఇక్కడ ఒక x³ x⁴6. ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. ఈ x³ ఒక చోటకి తీసుకొచ్చి x⁴3 - 3 అని చెప్పి 0 చేసి 1 చేయొచ్చు, క్యాన్సిల్ అయిపోతాయి ఇండైరెక్ట్గా. అప్పుడు ఇది ఒక్కటే మిగిలిద్ది. x⁴6 ఇంటూ y⁴6 y⁴7 అంటే y⁴6/y⁴7. ఇది ఎంత, y⁻1. y⁻1 అంటే y. అర్థమైందా? ఇది y⁴6, ఇది y⁴7. పైన 6 ఉంటాయి ఇక వైలు, కింద 7 ఉంటాయి ఇక. పైన 6 కింద 7, 6 క్యాన్సిల్ అయిపోతే కింద ఒకటి ఉండిద్దిగా, అదే కింద ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సైంటిఫిక్ నోటేషన్స్తో కొన్ని సమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ కొన్ని సమ్స్ చేయాలి. దీంతో ఎడిషన్ మల్టిప్లికేషన్ అవి చేద్దాం. ఇక్కడ రాసి పెట్టాను ఇది. సో
కలర్ మారుద్దాం. ఓకే, ఇది సైంటిఫిక్ నోటేషన్ కాదా ఫస్ట్ చెక్ చేసుకోండి. డెసిమల్ పక్కన 1 డిజిట్ సైంటిఫిక్ ఓకే. ఇక్కడ పైన ఏదైనా ఉండని, డెసిమల్ అయితే ఉండకూడదు ఇక్కడ ఈ పైన. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఎలా చేయాలంటే దీనివల్ల యూజ్ ఏంటంటే 10 పవర్స్ అన్ని ఒక చోట రాయొచ్చు, ఎందుకంటే ఇది కూడా ఇంటూవే కదా. సో అసలు క్వశ్చన్ ఏంటంటే 8.14 ఇంటూ 10⁻⁻7 ఇంటూ 6.5 ఇంటూ 10⁻10. అసోసియేటివ్ కామ్యుటేటివ్ వాడి ఈ రెండు ఫస్ట్ మల్టిప్లై చేసి ఏది చేసినా ఒకటే కాబట్టి, మల్టిప్లికేషన్ ఎటు నుంచి ఎటు చేసినా ఒకటే కాబట్టి నేను దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేస్తాను, దీన్ని ఒక చోటకు తెస్తాను. 8.14 ఇంటూ 6.5 10⁻⁻7 ఇంటూ 10⁻10 కదా. ఇప్పుడు ఈ రెండు చేయొచ్చు, ఇది ఈజీ కదా. ఈ మొత్తం ఎక్స్పాండ్ చేసి చేయటం కంటే ఇది ఈజీ కదా. ఈ రెండు చేసేసి పవర్ పెట్టేద్దాం. ఈ రెండు సంథింగ్ ఆన్సర్ వచ్చింది. పవర్ ఎంత? 10⁻10 ప్లస్ 10⁻⁻7 అంటే 10⁻3. ఈ రెండు చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? చేయొచ్చు అబ్బా, కానీ టైం లేదు. 65 4 24 20 260 65 1 65 plus 26 91 65 8 48 40 520 529. పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ 2 డిజిట్లు వెనక ఉంది. సో 3 డిజిట్స్ వెనక పాయింట్ పెట్టాలి ఇది. సో ఆన్సర్ వచ్చేసి 52.910 ఇంటూ 10 క్యూబ్ వచ్చింది ఆన్సర్. అంటే 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్. క్యూబ్ ఏం చెప్తుంది? 3 డిజిట్స్ ఇటు తీసుకురా. ఖచ్చితంగా ఉన్నాయి కదా 3 డిజిట్స్, ఇది తీసేసి డెసిమల్ పాయింట్ ఇక్కడ పెడదాం ఇక్కడ. సో దిస్ ఆన్సర్ ఈజ్ 52,910.0. ఇది తీసేసిన ఒకటే. సో 52,910 52,910 దీని ఆన్సర్. అదే స్టాండర్డ్గా చేయాలనుకో ఈ డెసిమల్ పాయింట్ అటు 7 డిజిట్స్ వెనక్కి వెళ్ళి 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 10 డిజిట్స్ ముందుకు వచ్చి 0 పాయింట్ సంథింగ్ అంటే 65 మిలియన్ సంథింగ్ వచ్చింది. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ జీరోస్ క్యాన్సిల్ అంతా సోది ఎందుకని ఈ రెండు ఒక గ్రూప్ చేసాం, ఈ రెండు మల్టిప్లై చేయడం ఈజీ. ఈ రెండు ఎక్స్పోనెంట్ రూల్స్తో మనకు వచ్చింది. సో అందుకే ఫస్ట్ ఎక్స్పోనెంట్ నేర్చుకుని తర్వాత సైంటిఫిక్లోకి వచ్చాం. ఎక్స్పోనెంట్స్ చేసినాక ఈ రెండు చేసినాక రెండింటిని కలిపి ఈజీగా ఆన్సర్ తెప్పించేయచ్చు. ఓకే, నెక్స్ట్ 4 into 10⁻5 డివైడెడ్ బై -1.52 ఇంటూ 10⁻9. డివైడెడ్ బై అంటే ఏంటి? ఇలా రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో 4 into 10⁻5 బై -1.52 ఇంటూ 10⁻9 కదా. ఇప్పుడు నేను దీన్ని రెండు ఫ్రాక్షన్స్గా డివైడ్ చేస్తాను. 4 బై -1.52 ఫ్రాక్షన్స్లో చెప్పా కదా, డినామినేటర్లో మైనస్ ఉన్నా న్యూమరేటర్లో ఉన్నా న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది మైనస్, ఇంటూ 10⁻5 బై 10⁻9. ఇది మనకు తెలుసు ఎక్స్పోనెంట్స్. ఇది ఎక్స్పోనెంట్స్, ఇది మామూలు డివిజన్. 1.52 ఇంటూ సంథింగ్ చేస్తే డివిజన్ చేయాలి. 1.52 0 0 డివిజన్ చేసుకోండి అబ్బా. ఇది డివిజన్ చేస్తే ఒక ఎక్స్ వచ్చింది అనుకో, ఇంటూ 10⁻⁻4 5 -9 -4 అది ఎక్స్ ఇంటూ 10. ఎక్స్ ఏంటి ఇక్కడ? ఇది డివిజన్ ఏదైతే వచ్చిందో ఆన్సర్ అది. ఎలా చేయొచ్చండి డివిజన్? ఇది 4 బై 1.52 ఇంటూ 100 బై 100 అంటే పైన ఏమైంది 400, కింద ఏమైంది ఇంటూ 100 అంటే 2 డిజిట్స్ ఇటు వస్తుంది పాయింట్ 152. ఇప్పుడు ఈ రెండు డివిజన్ చేయొచ్చు. 4 టేబుల్లో ఉంటుందా? 4 3 12 2 ఉండదు. 2 టేబుల్లో ఉంటాయి రెండు. 6 ఉండదు. 4 టేబుల్లో ఉంటాయి రెండు. 400s 4 సారీ 4 కాదు 2 టేబుల్ 2 200s 2 76 2 38s 200s అంటే 4లో ఉండిద్దా? అచ్చా 400s 4 3s 12 ఇక్కడ 3 మిగిలింది కదా 4 8s. మళ్ళీ 2తో డివైడ్ అవుతుందంటే 8 టేబుల్లో కూడా ఉండిద్దా ఇది? 8 50s 8 1s 8 7 8 9s 8 టేబుల్ దాకా వెళ్తుంది 8. సో వీ కెన్ డివైడ్ బోత్ బై 8. అండ్ ఇది ఇంకా ఈజీ కదా 1950
19 2 38, 12.0, 19 7s అనుకుంటా. 19 7s 763, 113, 70, 19 3s 57, 19 4s 76, 13. ఇంకా అలా రాసుకుంటూ వెళ్తే 2.73 అప్రాక్సిమేట్గా. సో ఇది 2.73 ఇంటూ 10⁻⁻4. ఓకే, అది అంటే నేను ఇది బయటికి చేస్తా ఉంటే నేను ఎలా చేస్తున్నా కూడా మీకు అర్థమవుతుంది కదా. సో అందుకని గాలి లెక్కలు వేస్తున్నాను. ఇది కూడా సేమ్, ఇక్కడ ఇంటూ పెట్టేయచ్చు, కామ్యుటేటివ్ అసోసియేటివ్ వాడచ్చు. ఏ ఇంటూ బి ప్లస్ సి చేసినా, బి ఇంటూ ఏ ప్లస్ సి చేసినా ఏదైనా మల్టిప్లికేషన్ ఒకటే కాబట్టి ఇది తీసుకురా, దీని దగ్గరికి తీసుకురా. 2.7 ఇంటూ 6.04 ఇంటూ 10⁻5 ఇంటూ 10⁻13. ఇప్పుడు ఇది ఎలా చేయాలి? 2.7 ఇంటూ 6.04. అసలు డెసిమల్ పాయింట్ ఉందనే విషయం మర్చిపో. నేను ఇది చెప్పింది అందుకే, 2 digits ఇంటూ 1 digit ట్రిక్ చెప్పింది అందుకే. ఇక్కడ యూజ్ అవుతుంది. 27 4s అంటే 27 4s ఇలా ఉండాలి. 2 4s 8, 7 4s 28, 8 to 28 అంట. నేను ఏంటి 8 to 28 ఇలా వస్తుంది. 2 4s 8, 7 4s 28 అంటే 8 + 2 10, 8 అలా. 8 to 28, 108, 27 0 0 + 10 10, 27 6 12, 42. ఏంటి 12 42? 12 42, 162 అంట. ఏంటి 162? ఈ 12ని ఈ 4కి యాడ్ చేయాలి, 162. అది ఇప్పుడు ఇలా ఆన్సర్ వచ్చింది కదా. డెసిమల్ పాయింట్లు 2 digits తర్వాత ఇక్కడ ఉంది, 1 digit తర్వాత ఇక్కడ ఉంది. అంటే 3 digits తర్వాత ఇక్కడ పెట్టాలి. సో 16.208 ఇంటూ 10⁻5 ఇంటూ 10⁻13, 10⁻18, 5 + 13. కానీ ఇది సైంటిఫిక్ కాదు. ఇక్కడ ఉన్నప్పుడేమో పాయింట్ అనేది 18 జంప్స్ చేయాలి. వెనక్కి వెళ్ళింది అనుకో 1.6208 అనుకో, ఇక్కడికంటే ఇంకొక వెనక్కి వెళ్ళింది కదా, ఇంకా ఎక్కువ జంప్స్ చేయాలి కదా. ఒక జంప్ పెరిగిద్ది. ఇది సైంటిఫిక్ నోటేషన్. ఒక జంప్ పెరిగిద్దంటే జంప్స్ కాలం ఇది. సో జంప్ ఇక్కడ పెంచాలి. ఏం జంప్ ఏంటో మీకు అర్థమైతే చాలు. ఓకే, నెక్స్ట్ ఇది డివిజన్ సింబల్ కాబట్టి డివిజన్ తీసి ఇలా పెట్టేసుకోండి. 1.2 ఇంటూ 10⁻8 బై 9.6 ఇంటూ 10⁻5 విచ్ ఈజ్ 2 ఫ్రాక్షన్లు అవుతాయి ఇప్పుడు. 1.2 ఇంటూ 9/9.6 ఇంటూ 10⁻8 బై 10⁻5 విచ్ ఈజ్, ఈ ఫ్రాక్షన్ ఉంది, ఇది ఈజీ. ఎందుకని? 2 12 టేబుల్లో డివైడ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ తీసేద్దాం. ఈ పాయింట్ నాకు నచ్చదు. పాయింట్ ఉంటే డివిజన్స్ ఫ్రీగా అవ్వవు. ఇక్కడే పాయింట్ తీసేసాం అనుకో, ఎలా వద్దులే. 1.2ని 12 రాయాలి, కానీ ఇంటూ 10⁻−1. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంటే ఒకటి వెనక్కి వెళ్ళాలి. సో ఇది 9.6ని 96 రాయొచ్చు ఇంటూ 10⁻−1. దీని ఎలా రాయొచ్చు అంటే 12/96. ఇక్కడ ఇంటూ 10⁻−1, కింద కూడా 10 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, రాయవసల్లా. ఇంటూ 10 ఇది 8 - 5, 10⁻3. ఇది పక్కన పడితే డివైడ్ చేద్దాం. 12 1s 12 8s 1/8 ఇంటూ 10⁻3 అంటే 1000/8 విచ్ ఈజ్ 8 1s 8, 2 8 2s 16, 4 8 5s 40, 125 ఆన్సర్. అర్థమైందా? ఏం లేదు, డివిజన్ సింబల్ని తీసేసి డివైడెడ్ బై పెట్టి 2 ఫ్రాక్షన్లుగా రాసి ఒక్కొక్క ఫ్రాక్షన్ని సింప్లిఫై చేసి డెసిమల్ పాయింట్ తీసేసి సింప్లిఫై చేసి 1000/8 వేసి 125 రాయటం. అది లాస్ట్ అనుకుంటున్నాను. లాస్ట్ ఇక్కడ 3 ఇచ్చాడు, 1 2 3. ఇవన్నీ ఒక గ్రూపు. ఇది 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 ఇవన్నీ ఒక గ్రూపు. గ్రూప్స్ చేసి గ్రూప్స్ దేనివల్ల చేస్తున్నాం? #using commutative and associative. Commutative under multiplication of multiplication. కామ్యుటేటివ్ అంటే ఏబి అయినా ఫస్ట్ చేయొచ్చు, బి అయినా ఫస్ట్ చేయొచ్చు. అసోసియేటివ్ అంటే ఏబిసిలో బీసీ మల్టిప్లై చేసి ఏకి మల్టిప్లై చేయొచ్చు, ఏబి ఫస్ట్ మల్టిప్లై చేసి సికి మల్టిప్లై చేయొచ్చు. ఇది ఈ రూల్స్ ప్రకారమే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో గ్రూపింగ్ చేద్దాం. 3.33 ఇంటూ ఏంటిది మైనస్, పైన ఎక్కడో మైనస్ మర్చిపోయాం మనకు తెలిసి. ఒక్క నిమిషం,
నాకు తెలిసి ఎక్కడో మైనస్ మర్చిపోయాను నేను పెట్టడం. ఇదిగో మైనస్, ఇక్కడ మైనస్ పెట్టాలి చూసారా, మైనస్ కూడా ఇంపార్టెంట్, ఇంకెక్కడ మర్చిపోవాలా. అది 3.33 ఇంటూ -1.05, 1.05 మైనస్ ముందు పెట్టేద్దాం, ఇంటూ 5.62. ఇదో గ్రూప్ ఇంటూ 10 గ్రూప్ ఏంటి, 10^4, 10^7, 10^5 డైరెక్ట్ చేసి 10^4 + 7 + 5 16, -3.33 ఇంటూ 1.05 ఇంటూ 5.60. ఇదంతా చేయాలి ఇప్పుడు. ఫస్ట్ డెసిమల్ పాయింట్ తీసేద్దాం. -333 ఇంటూ 105 ఇంటూ 562 బై, ఇక్కడ 2 డిజిట్స్ వెనక్కి వెళ్ళాలి, సో 100, ఇక్కడ 2 100, సో ఇక్కడ 2 100 ఇంటూ బై 10^2ని 3 టైమ్స్ వేయాలి, అంటే 10^6. అంటే డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ 2 డెసిమల్ పాయింట్ ఇటు వస్తుంది కదా, దీంట్లో ఈ ప్రత్యేకంగా ఈ స్పెసిఫిక్ డిజిట్లో 2 టైమ్స్ రావాలి, సో 10^2 ఇంటూ ఈ దీంట్లో 2 టైమ్స్ ఇటు రావాలి, సో 10^2. దీంట్లో 2 టైమ్స్ ఇటు వెళ్ళాలి, సో 10^2. మొత్తం కలిపి 10^6 ఇంటూ 10^16 ఇటు యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు -333 ఇంటూ 105 ఇంటూ 562. ఇప్పుడు ఈ రెండో ఫ్రాక్షన్ వేద్దాం, ఇక్కడ వేసేద్దాం 10^6. పైకి వెళ్తే 10^10, 16 - 6 10^10 కదా. ఇప్పుడు ఈ 3 మల్టిప్లై చేయాలన్నమాట. 333,105. ఇదేదో వేదిక్ మ్యాథ్స్ మెథడ్ ఏదో ఒకటి ఉంది. 3 1s are 0, 3 0s are 0, 3 1s are 3, 0 3, 3 5s are 15, 3 1s are 3, 18, 3 0s are 0, 18, 3 5s are 15, 3 0s are 0, so 15, 3 5s are 15, 5, 1 + 5 6, 1 + 8 9, 1 + 3 4, 0 + 3 3, 3 4 9 6 5, 2 562 ఇంటూ 10^10, 562 ఇంటూ ఇజ్జై. ఓకే, 562 ఇంటూ దిస్ థింగ్, 562 5s are 562 ఇంటూ 5, 500 ఇంటూ 5 ఎంత, 2500, 2500 పక్కన పెట్టి 62 ఇంటూ 5 30 10, 30 10 ఏంటి ఇక్కడ 62 ఇంటూ 5, 6 5s 30, 2 5s 10, 30 10, 30 + 1 310, సో 2500 + 310 2810, 2810. 562 ఇంటూ 6 మీరు చేయండి, 562 ఇంటూ 6, 500 ఇంటూ 6 3000, ఇంకేముంది 62 ఇంటూ 6, 62 ఇంటూ 6లో 62 ఇంటూ 6 కదా, 6 6 36, 2 6 12, 36 12, 372, అంటే 3000 మర్చిపోయా, 36 12 372, 3000 + 372, 33 మర్చిపోయా, 372 3000, 3372, అది 3372 తీసేద్దాం కన్ఫ్యూజన్. 562 ఇంటూ 9, 500 9s are 4500. మైండ్లో పెట్టండి, రాయవసల్లా రాయకూడదు. 62 9s are 54 18, 62 9s are 54 18, 54 18, 558, 54 + 1 558, అంటే 4500 558, 5058. ఇది తీసే 505 అడబెట్టు, 50 కంట్రోల్ సెట్. అది యాడ్ చేయలే మనం 337, ఇందాక కూడా అదే పోయింది. $5395 ఇందాక కూడా యాడ్ చేయలేదు కదా బ్రో, మీరు చేయండి, నాకు టైం లేదు, లెంత్ పెరిగిపోతుంది. ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది. అప్రాక్సిమేట్ వేయాలంటే 300 ఇంటూ 3 లక్షలు 15 లక్షలు, 3 లక్షలు ఇంటూ 500 15 లక్షలు సంథింగ్,
3,00,000 ఉంటే 500 సంథింగ్ 1,50,00,000 ఏదో ఒకటి వచ్చింది అనుకో ఇంటూ 10^10. దీన్ని సైంటిఫిక్లో రాయాలంటే 1.5 ఇంటూ 10 ఎన్ని డిజిట్స్ ఇటు వచ్చింది 1 2 3 4 5 6 డిజిట్స్ ఎక్స్ట్రా స్టెప్స్ చేయాలి. సో 10 + 6 16 ఇది ఆన్సర్. సో అదనమాట హోంవర్క్ సొల్యూషన్ వీడియో. లాస్ట్ వరకు చూసుంటే థ్యాంక్ యూ ఆల్. బాయ్.